నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో బాధ్యత నుంచి ప్రధాని మోడీ తప్పించుకోలేరు. జాతిని ఉద్దేశించి మాట్లాడటం పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యామ్నాయం కాదు. ప్రముఖ జర్నలిస్ట్ రాజు పార్లేకర్ మండిపాటు. ఇక్కడ కూడా 140 కోట్ల మంది ఆత్మగౌరవంతో ఆటల యుద్ధ వాతావరణం సృష్టించి మధ్యలో కాడి వదిలేస్తారా? మోదీ సర్కార్పై భోజ్పూరి సింగర్ నేహా సింగ్ విమర్శలు. ఇదే మెయిన్ క్వశ్చన్ అండి, అందరూ అడిగే క్వశ్చన్. ఇది కొంచెం బాగానే రాశారు నమస్తే తెలంగాణలో, రాయని అనుకున్నా అసలు నేను. ఈ మారణకాండకు ప్రతీకారం ఏది? ఆ ప్రాణత్యాగాలకు ఫలితం ఎక్కడ? మోదీ ఫైర్ కాదు, సీజ్ ఫైర్. బాగా కదా ఇది. దీని గురించి చూద్దాం మనం పూర్తిగా. అణుబెదిరింపులకు భారత్ భయపడదు. యుద్ధాల యుగం కాదు ఇది. ఉగ్రవాదానికి కూడా కాలం కాదు. సైన్యం మాత్రం విజయం సాధించింది, కేంద్రం మాత్రం ఫెయిల్ అయింది. త్రివిధ దళాల దాడిలో పాక్ ఉక్కిరి బిక్కిరి. భారత్ పైచేయనప్పుడే కాల్పుల విరమణ. తాము గెలిచామంటూ పాక్ ప్రధాని సంబరాలు. 48 గంటల పాటు మోదీ ప్రభుత్వం మౌనం. అమెరికా జోక్యాన్ని వద్దనలేని నిస్సహాయత. కాల్పుల విరమణ షరతులపైన గప్చుప్. అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిన ఎందుకు? మోడీ ప్రభుత్వంపై విశ్లేషకుల విమర్శలు. కాల్పుల విరమణను చరిత్ర క్షమించదు. 3 రోజుల విఫల కథగా ఆపరేషన్ సింధూర్. లాజిక్ లేని ముగింపుతో మోదీ తప్పిదం. విజయం అంచుల్లో ఓటమి ఒప్పుకుంటున్నాం. గతం నుంచి పాఠాలు నేర్వక అవే తప్పులా? పాక్పై పైచేయి సాధించాక విరమణ దేనికోసం? ఎందుకు ఒప్పుకున్నారో కేంద్రం చెప్పాలి. జియో స్ట్రాటజీస్ బ్రహ్మచల్లాని సూటి ప్రశ్నలు. నమస్తే తెలంగాణతో సంభాషణ. నిజంగా ఎందుకు ఒప్పుకుందనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మాట్లాడదాం రెండు గురించి కూడా మనం. ఇక 3 రైతుల ఆత్మహత్య. భారంగా మారిన పెట్టుబడి అప్పులు. వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం. మానుకోట, జనగామ, నిర్మల్ జిల్లాల్లో విషాదం. అయ్యో ఇది చూడండి పాపం. వడ్ల కుప్పపైనే రాలిన రైతన్న. కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడుతూ వడదెబ్బతో గిరిజన రైతు కిషన్ మృతి. ఎక్స్గ్రేషియాకు పలు సంఘాల డిమాండ్. అందాల పోటీలపైన శ్రద్ధ రైతులపై లేదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నారు. నిధుల కోసం నయా ప్లాన్. టీజీఐఏసీ గుట్టుగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్పు. గత 15నే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. టీజీఐఏసీ ఆధీనంలో 1.20 లక్షల ఎకరాల భూములు. కార్పొరేషన్ ఆస్తుల ఆధారంగా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా బాండ్లు జారీ చేసి నిధులు సమీకరించేలా సన్నాహాలు. కొత్త పరిశ్రమలకు భూ కేటాయింపులు ఇక అసాధ్యం.